హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే రేషన్ కార్డులు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము. ఫిబ్రవరి నెలాఖరులోగా దరఖాస్తులు చేసుకోవాలి. రేషన్ కార్డుల్లో పేరు లేని వారు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించిన ప్రభుత్వం. హామీలు అమలు చేసేందుకు ప్రణాళికబద్ధంగా సాగుతున్న రేవంత్ సర్కార్ ఈ నెల 31 వరకు ఈ కేవైసీ అవకాశం. రాష్ట్రంలోనే నిరుపేద కుటుంబాల్లో అర్హత కలిగి వారికి కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అధికారికంగా మీ సేవ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవ ద్వారా అప్లై చేయొచ్చు. అభయహస్తం పేరుతో మొత్తం 5 గ్యారెంటీలకు దాదాపు 1,10,00,000 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. చూశారు కంటే మొత్తం మీదుగా రేషన్ కార్డు లేని వారందరూ కూడా ఫిబ్రవరి చివరి వారంలోనైతే మీ సేవ ద్వారా అప్లై అయితే చేసుకోమని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రేషన్ కార్డు లేవో వారందరూ కూడా ఈ సేవలు అప్లై చేసుకోండి. చూశారు కండి, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.